చెప్పింది చేయటం చేసేదే చెప్పటం కాంగ్రెస్ పార్టీ నైజమని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని ఆయన తెలిపారు. 3 నెలల్లోనే 4 గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఇచ్చిన భరోసా 6 భరోసాలు ఏతున్నాయో గ్యారంటీలు ఏతున్నాయో దాదాపు 4 గ్యారంటీలు పూర్తి చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ కరెంటు జీరో బిల్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. రేపు 11 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు లాంచ్ చేయబోతా ఉన్నారు. ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున జాగా ఉన్న వాళ్ళకు మొదటి దప్పలో ఇల్లు కట్టియాలని కూడా సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భరోసాను నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పటిష్టమైన ఆలోచనతో వారు ఉన్నారు. కనుక వీరు చెప్పిన మాట చేస్తారు, చేసిన పని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నైజం అది. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఊరు పోయినా, ఏ పల్లె పోయినా కూడా ఇప్పటికి మనకు అవపడే ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అవపడుతుంది తప్ప ఈ బొందగడ పార్టీ ఇల్లు అయితే ఎక్కడ అవపడాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రకరకాల ప్రేరేపణలు చెప్పి వెళ్తా ఉన్నారు. స్థాయి లేనివాడు, దొంగలకు సద్దులు మోసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి కోసం చిన్న చిన్న మాటలు మాడుతా ఉన్నారు. కానీ సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ముఖాన పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. స్థాయిని మరిచి అవగాహన లేకుండా మాట్లాడి ఇవాళ మేడిగడ్డ కుప్పకూలిపోయింది. అందుకోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది మీ పని